ఎవ్రీవన్, ఏపీలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా మనం ఓటు వేయాలో చూద్దాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఏ విధంగా ఓటు వేయాలి అనేది మనం గమనిద్దాం. ఇందులో మొదటగా మనకి ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. మామూలు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఈవీఎంలు కాదు. ఈ బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి పేరు, ఫోటో, పక్కన ఒక గడి ఉంటుంది. మనం ఇంతవరకు ఈవీఎంలో వేసిన ఓట్లు ఎలా ఉంటాయంటే, ఆ ఓట్ని మనం క్లిక్ చేస్తే అక్కడ మీట్ నొక్కితే అది ఆ అభ్యర్థికి పడుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, అక్కడ చూపించినట్టుగా ఫోటో, పక్కన అభ్యర్థి పేరు, ఆ పక్కన గడిలో మనం అంకె వేయాల్సి ఉంటుంది. ఈ అంకెను 1, 2, 3 ఆర్డర్లో మనకి ఇష్టమైన వారికి విధంగా వేస్తూ ఉండాలి. ఇది ఈ ఫోటోలో చూపించిన విధంగా మనకి ఇచ్చిన బ్యాలెట్ లో పక్కనున్న గడిలో నెంబర్ వేయాలి. ఆ నెంబరు వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మాత్రమే వేయాలి. మనం సొంత పెన్ను వాడకూడదు. వాళ్ళు స్కెచ్ పెన్ కానీ ఏమైనా ఇస్తారు, ఆ ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. అండ్ అక్కడ కేవలం అంకెలు మాత్రమే వేయాలి. 1, 2, 3 వరుసగా వేయాలి. మనకి ఏ అభ్యర్థి అయితే నచ్చినట్లయితే ప్రిఫరెన్షియల్ గా మొదటి వారికి 1 వేయాలని ఏం లేదు. అక్కడ 1, 3 అభ్యర్థి మనకు నచ్చితే వారికి 1, 2 అభ్యర్థికి 2. క్రమ సంఖ్య మాత్రం వరుసగానే వేయాలి. 1, 2 వేసి తర్వాత వేరే అభ్యర్థికి 15, 16 అలా వేయకూడదు. మనకి ఎక్కడి వరకు అయితే అభ్యర్థులు వరుసగా ఉన్నవాళ్ళు ఆ వరుసగా వేస్తామో అక్కడికి వరకు మాత్రమే వేసి మిగిలిన వారికి ఇంకా ఎటువంటి సంఖ్యను కేటాయించకూడదు. అలా మనకి ఇచ్చిన ఆ బ్యాలెట్ పేపర్ ని ఈ సీక్రెట్ బాక్స్ దగ్గర నంబర్స్ వేసి అది ఆ బ్యాలెట్ ని వారు ఇచ్చిన విధంగానే ఫోల్డ్ చేసుకొని ఆ బ్యాలెట్ బాక్సుల్లో వేయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా ఓటు వేయాలి అనేది అక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓట్లన్నిటినీ ఇలా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకొని తర్వాత వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ కౌంటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ మనం ఓటు ఎలా వేయాలి అనేది, మనకి ఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఎవరు గెలుస్తారు అనేది మనం నిర్ణయించగలం. ఇందులో మనం వేసిన ఓట్లన్నీ ఒక క్రమశక్తిలో పెడితే ఇలా ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ కి ఇలా చూసుకుంటే మనం చూడండి, ఏకి 3 ఓట్లు, బికి 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అండి. ఈ ఏకి 3 ఓట్లు అంటే ఏ అనే ఈ 1వ ఓటరు, ఈ 1 అనేది ఓటరు, ఈ 1వ ఓటరు ఏకి 1, బికి 2, సికి 3 అలా ఇచ్చారు. ఈ 3వ ఓటర్ చూడండి, ఏకి 1, సికి 2, బికి 3 అలా ఇచ్చారు. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ఏకి 3 ఓట్లు వచ్చాయి, బికి 3 ఓట్లు వచ్చాయి, సికి 1 ఓటు మాత్రమే వచ్చింది, డికి 1 ఓటు మాత్రమే వచ్చిందండి. ఇక్కడ కోటా నిర్ణయించబడుతుందండి. గెలవాలి అంటే 5 సీట్లు అనేవి రావాల్సి ఉంటుంది. ఇందులో ఈ 5 సీట్లు మొదటి రౌండ్ లో ఎవరికి రాలేదు కాబట్టి రెండో రౌండ్ ని తీసుకొస్తారు. ఈ రెండో రౌండ్ లో ఈ అనే వ్యక్తికి 1 ఓటే వచ్చింది. ఆయన ఇంకెవరికి ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ అనే ఓటుని తొలగిస్తారు. ఇప్పుడు దీని ప్రకారం సెకండ్ రౌండ్ లో ఏకి 3, బికి 3, సికి 1, డికి 1 వస్తుందండి. తర్వాత థర్డ్ రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. ఈ థర్డ్ రౌండ్ ఓటింగ్ లో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఆల్రెడీ దాంతో ఈ కోటా 5 అనేది ఎవరికి రాలేదు కాబట్టి నెక్స్ట్ ఎవరికైతే తక్కువ వచ్చాయి, డికి ఇందాక చూసాం కానీ డికి 1 వచ్చింది. ఆ డికి వచ్చిన 1 తీసేసి ఆ ఈ డి అనే వ్యక్తికి సెకండ్ ప్రిఫరెన్స్ డి తర్వాత ఎవరికి ఇచ్చారు, ఏకి ఇచ్చారు. సో ఈ ఏని తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు, ఇక్కడ డి అనే ఓటుని క్యాన్సిల్ చేస్తారు కాబట్టి దీన్ని ఏకి పెట్టి, సో అప్పుడు ఏ అనే వారికి 4, బి అనే వారికి 3, సి అనే వారికి 1 ఓటు వస్తుందండి. ఇలా థర్డ్ రౌండ్ ఓటింగ్ అయినా కోటా 5 అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 4th రౌండ్ చేస్తారు. ఈ 4th రౌండ్ లో ఏమవుతుంది, మళ్ళీ సి అనే వ్యక్తి కింద చూసాం కదా కేవలం 1 ఓటు ఉంది కాబట్టి ఆ 1 ఓటుని తీసేసి సి అనే వ్యక్తికి తర్వాత ఎవరు బెటరు అని ఆ ఓటర్ ఫీల్ అయ్యాడు, ఏ అనేవాడు ఫీల్ అయ్యాడు కాబట్టి ఇలా ఎంతమంది సీల్ తర్వాత ఏ అనే అతను ఫీల్ అయ్యారో ఆ ఏకి కలుపుతారు. కలిపేసరికి ఏమవుతున్నది, ఇక్కడ
ప్లస్ ఇందాక ఆల్రెడీ +1 అయింది, ఇప్పుడు +2 అయ్యేసరికి ఇది 5 అయింది. కోటా 5 అయింది కాబట్టి క్యాండిడేట్ ఏ 1 అయిపోయారు. అది విన్ అయినట్టుగా భావించి ఆయనకి అధికార ధృవీకరణ పత్రం ఇస్తారు. ఇది కొంచెం వరకు సింపుల్ గా జరిగే ప్రొసీజర్. అయితే ఇందులో అన్నిసార్లు మొదటి రౌండ్ లో మొదటి ప్రిఫరెన్స్ ఎక్కువ వచ్చిన ఓట్లు అభ్యర్థి మాత్రమే గెలవాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ నెక్స్ట్ కేసు తీసుకుందాం. ఇందులో చూడండి, ఏ అనే వ్యక్తికి 3 ఓట్లు వచ్చాయి, బి అనే వ్యక్తికి 2 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అండి, సి అనే వ్యక్తికి 2 వచ్చాయి. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తికి 3, బి అనే వ్యక్తికి 2, సి అనే వ్యక్తికి 2, డికి 1, ఈకి 1 వచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ లో. ఇప్పుడు ఇందాక చూసినట్టుగా మళ్ళీ ఈ అనే వ్యక్తి చూద్దాం. ఇక్కడ సెకండ్ రౌండ్ కౌంటింగ్ వచ్చేసరికి ఏమైంది, ఈ అనే వ్యక్తి ఓటు తీశారు, ఆయన సెకండ్ ఓటు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. ఇలా ఉంటుంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తికి 3, బి అనే వ్యక్తికి 2, సి అనే వ్యక్తికి 2, డి అనే వ్యక్తికి 1 ఓటుగానే ఉండిపోయింది. కోటా 5 అనేది ఎవరు రీచ్ అవ్వలేదు కాబట్టి సెకండ్ రౌండ్ ఓటింగ్ అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ రౌండ్ ఓటింగ్. ఈ థర్డ్ రౌండ్ ఓటింగ్ కి ఇక్కడ ఇందాకట్లాగే చూడండి, ఇక్కడ డి అనే వ్యక్తిని 1 ఓటు వచ్చింది కాబట్టి ఆయన తీసేసి, ఆయన తర్వాత ఏముందండి, ఆయనకి డి అనే వ్యక్తికి వేసిన 8వ ఓటర్ బి అనే వ్యక్తికి సెకండ్ ఓటింగ్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆయన కలపగా ఇక్కడ ఏమవుతుంది చూసారు కదా, ఏ అనే వ్యక్తికి 5, బి అనే వ్యక్తికి, సి అనే వ్యక్తికి 2, డి అనే వ్యక్తికి 1 మాత్రమే ఉంది. ఇక్కడ ఏకి బికి సమానంగా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ రౌండ్. ఇప్పుడు మళ్ళీ కోటా ఎవరికి రాలేదు కాబట్టి మళ్ళీ ఫోర్త్ రౌండ్ కి వెళ్తే ఇక్కడ చూడండి, సి అనే వ్యక్తికి ఇందాక 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సి అనే వ్యక్తి 2 ఓట్లు, తర్వాత ఇచ్చిన బి ఈ ప్రిఫరెన్స్ సెకండ్ ఓటింగ్ ఎవరికైతే ఇచ్చారో, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఇచ్చారో ఆ బిని +2 చేస్తే 3 + 2 5. సో కోటా 5 నిండింది కాబట్టి క్యాండిడేట్ బి విన్ అయినట్టుగా. దీని ప్రకారం చూసారా, మొదటి ప్రిఫరెన్షియల్ ఓట్లు ఏ అనే వ్యక్తికి 3 వచ్చి బి అనే వ్యక్తికి 2 వచ్చిన, ఇక్కడ బి అనే వ్యక్తికి 3 ప్రిఫరెన్షియల్ ఓట్లు రావటం కారణంగా ఈ బి అనే వ్యక్తి గెలవటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్షన్లో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా భావించుకొని ఓటు వేయండి. ఇందులో మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. నమ్మక ద్రోహులకు అసలు ఓటు వేయొద్దు, అంటే నెంబర్ కేటాయించవద్దు. థ్యాంక్ యూ.